నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 5వ అధ్యాయంలో ఉన్నాం. నారదుల వారు ఉపదేశిస్తున్న రాజధర్మంలో ఉన్నాం. మనం మరో 10 శ్లోకాలు చెప్పుకుందాం. కచ్చిల్లవం చ ముష్టిం చ పరరాష్ట్రే పరం తపా విహాయ మహారాజ నిహంసి సమరే రిపూన్. శత్రు సంహారక, నీవు శత్రురాజ్యంలో కరువు కాటకాలు కలిగినప్పుడు రణభూమిలో శత్రు సంహారం చేస్తున్నావా? కచ్చిస్వపర రాష్ట్రేషు బహవోధికృతాస్తవ అర్ధాన్ సమధి తిష్టంతి రక్షంతి చ పరస్పరం. నీ దేశంలోనూ శత్రు దేశంలోనూ నీ చేత నియమింపబడిన అధికారులు ఆయా స్థానాల్లో తిరుగుతూ ప్రజలను వశపరుచుకుంటూ కార్యాలను ప్రయోజనకరంగా చేస్తూ పరస్పరం కలుసుకుంటూ రాష్ట్రాన్ని ప్రజలని రక్షిస్తున్నారా? కచ్చిదభ్యవహార్యాణి గాత్ర సంస్పర్శనాని చ ఘ్రేయాణి చ మహారాజ రక్షంత్యనుమతాస్తవ. మహారాజా, నీవు తినే పదార్థాలను, శరీరధారణకు ఉపయోగించే వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను నీ యందు పరిపూర్ణ విశ్వాసం కల ఆప్తులే చేస్తున్నారా? కచ్చిత్ కోశశ్చ కోష్ఠం చ వాహనం ద్వారమాయుధం ఆయశ్చ కృత కళ్యాణైః తవ భక్తైరనుష్ఠితః. భాండాగారం, గోష్ఠం, వాహనం, ద్వారం, ఆయుధాగారం, ధనార్జన అనే వీటి యందు సుపరీక్షితులైన నీ భక్తులే అధికారులై తమ కార్యాలను అనుష్ఠిస్తున్నారా? కచ్చితాభ్యంతరేభ్యశ్చ బాహ్యేభ్యశ్చ విశాంపతే రక్షస్యాత్మానమేవాగ్రే తాంశ స్వేభ్యో మితశ్చతాం. మహారాజా, బాహ్య అభ్యంతర రక్షణలతో ముందు నిన్ను నీవు రక్షించుకుంటున్నావా? అలాగే ఆ రెండింటినీ పరస్పరం ఒకదానితో మరొకదానిని రక్షిస్తున్నావా? బాహ్యాభ్యంతరాలకు విరోధం లేకుండా పరస్పరం రక్షిస్తున్నావా? కచ్చిన్నపానే జూతే వా క్రీడాసు ప్రమతాసు చ ప్రతిజానంతి పూర్వాహ్నే గయం వ్యసనజం తప. నీ సేవకులు పూర్వాహ్న కాలంలో, అంటే ధర్మాచరణకు సరైన కాలం అది, మద్యపానం, జూదం, ఆటలు, స్త్రీ వ్యసనలోలత్వం మొదలైన వాటి యందు ఆసక్తులై నీ సమయాన్ని, నీ ధనాన్ని నష్టపరుస్తూ సమయాన్ని వ్యర్థం చేయటం లేదు కదా. కచ్చిదాయశ్చ చార్థేన చతుర్భాగేన వా పునః పాదభాగై స్త్రీభిర్వాపి వ్యయ సంశుద్ధ్యతే తవ. నీ ఆదాయంలో 4వ పాలుతో గాని, 3 పాళ్లతో గాని, అర్ధభాగంతో గాని నీ ఖర్చు జరిగిపోతున్నదా? అంతకంటే ఎక్కువగా ధన వ్యయం చేయట్లేదు కదా. కచ్చిత్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ వణిజ శిల్పిన శ్రితాం అభీష్టమనుగృహ్ణాసి ధనధాన్యేన దుర్గతాన్. రాజా, నిన్ను ఆశ్రయించిన కుటుంబాలను, గురువులను, వృద్ధులను, వ్యాపారులను, శిల్పులను, దీనులను, దుఃఖితులను ధనధాన్యాలను ఇచ్చి అనుగ్రహిస్తున్నావా? కచ్చిచ్చాయ వ్యయే యుక్తాః సర్వే గణక లేఖకాః అనుతిష్టంతి పూర్వాహ్నే నిత్యమాయం వ్యయం తవ. నీ ఆయవ్యయాలను, ఆదాయ వ్యయాలను రాసే కరణాలు అందరూ పూర్వాహ్నంలో ప్రతిదినం ఆదాయ వ్యయాలను చెబుతున్నారా? కచ్చిదర్థేషు సంప్రౌఢాన్ హితకామాననుప్రియాం నాపకర్షసి కర్మభ్యః పూర్వమప్రాప్య కిల్బిషం. కొంతమంది అర్థశాస్త్ర విషయాల్లో నిపుణులై ఉంటారు. వారు నీకు హితం కోరుతూ పరోక్షంలో కూడా ప్రియం చేస్తూ ఉంటారు. వారిలో ఎప్పుడూ దోషం కనపడదు. అటువంటి వారిని అధికారం నుండి తొలగించటం లేదు కదా. కచ్చిద్విదిత్వా పురుషాం ఉత్తమాధమ మధ్యమాన్ త్వం కర్మస్వను రూపేషు నియోజయసి భారత. మహారాజా, నీవు నీ సేవకులను ఉత్తమ, మధ్యమ, అధమని 3 విభాగాలు చేసి వారికి తగిన కార్యాలలోనే నియోగిస్తున్నావా? తర్వాత ఇంకా ఏం చెప్తాడో చూద్దాము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.